నా పేరు ఈఎస్కే మాధవన్. శ్రీప్రకాష్ విద్యానికేతన్ స్టేట్ బోర్డ్ హై స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం 8వ తరగతి 2వ పాఠం మాతృభూమి 17వ పేజీలోని కొన్ని పేరాలను నేను పఠనం చేస్తాను. ఏమిట్రా నువ్వు అంటున్నది సుధీర్ అంది పద్మజ కంగారుగా. తలెత్తి చూశాడు సుధీర్. తన కోసం బల్ల మీద పెట్టిన టిఫిన్ ప్లేట్ను దగ్గరగా జరుపుకుంటూ నింపాదిగా అన్నాడు సుధీర్. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటారటమ్మా. నేను సైన్యంలో చేరుతాను. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తూ, నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టింది? ఒక్కగానొక్క కొడుకువి, మనకున్న వ్యాపారం ఆస్తులు చూసుకుంటూ మా కళ్ళ ముందే ఉండవచ్చు కదా అంది తల్లి. సుధీర్ ఆశ్చర్యంగా తల్లి వైపు చూశాడు. అది కర్మ అమ్మా, దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మా. అది కర్మ ఎలా అవుతుంది? ఎన్నో మహిళా మండలు స్థాపించావు, వారిని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తావు. పెద్ద చదువుకున్న నువ్వేనేలా మాట్లాడేది అంటూ చిరుకోపంతో తల్లిని ప్రశ్నించాడు. ఏమిటమ్మా పలకవు? నా పేరెందుకు సుధీర్ అని పెట్టావు అని అరుస్తున్న కొడుకుని చూస్తూ చిరునవ్వు నవ్వింది పద్మజ. ఇప్పుడు తమాషాలు కాదమ్మా, రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరుతాను. తాడి చెట్టు మళ్ళీ ఇంత పొడుగు పెరిగాను. నా కండలు చూడు ఎలా ఉన్నాయో, తప్పక ఎన్నికవుతాను. సుధీర్ ప్లేట్లో చేయి కడుక్కుంటూ దృఢంగా అన్నాడు. పద్మజ తెల్లబోయింది. కొడుకు చాలా పట్టుదలగానే ఉన్నాడన్న విషయం ఆమెకు బోధపడింది. సుధీర్కి దగ్గరగా కూర్చుని మెల్లగా అందామె. చూడు నాన్న, నువ్వు ఒక్కడవే మాకున్నది. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సుధీర్ అమ్మ మాటలకు కలవరపడ్డాడు. అదేమిటమ్మా అలా మాట్లాడితే మరి దేశం అన్నాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, దేశం ఏమీ కాదు, దానికోసం ఉన్నారులే చాలామంది. నా మాట విను. బిడ్డగా నిన్నే విషయంలోనూ నొప్పించలేదు. ఈ విషయంలో నన్ను మీ నాన్నగారిని నొప్పించకు అంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. సుధీర్ సోఫాలో కూర్చుని మౌనంగా ఆలోచిస్తున్నాడు. అంతలో తండ్రి రాజారావు బయట పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. పద్మజ జరిగిన విషయాన్ని చెప్పింది. కొడుకు దగ్గరికి వెళ్ళి, నీకు ఇదేం పాడుబుద్ధిరా? ఏదో బిఏ పూర్తయింది కదా, వ్యాపారం చేస్తావని మేము సంబరపడుతూ ఉంటే అని గర్జిస్తూ అన్నాడు. వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న, ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే సైన్యంలో చేరాలనుకున్నాను అని నసుగుతూ అన్నాడు. అందుకని సైన్యంలో చేరి చస్తావా అన్నాడు తండ్రి. చేరిన వాళ్ళంతా చావరు నాన్న. చాలేవాయ్, అది తెలివి. నీకు ఉద్యోగం కావాలి కదా, సరే రేపు నాతో పాటు రా, తెలిసిన వారి దగ్గర ఏ గుమస్తా ఉద్యోగమైనా ఇప్పిస్తాను అంటూ సుధీర్కి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు రాజారావు. ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి, ధైర్యం, సాహసం లేవు. సమాజాభివృద్ధి కాంక్ష లేదు. మనిషికి స్వార్థపు బ్రతుకులు తప్ప అని పెద్దగా గొనుగుతున్న కొడుకు వైపు వాత్సల్యంతో చూసింది పద్మజ. ఇది పద్మజ రాజారావుల కుటుంబ పరిస్థితి. ఆదర్శ భావాల్ని, దేశభక్తిని అణచివేసిన పరిస్థితి. ఈ పాఠ్యాంశంలోని కొన్ని కఠిన పదాలు: తల, నింపాదిగా, సైన్యము, కొడుకు, అయోమయం, కర్మ, మతిపోవటం, ఉత్తేజము, ఆశ్చర్యము, కాపాడడం, నొప్పించడం, తాటి చెట్టు, దృఢము, కలవరము. 2వ పాఠం మాతృభూమి పాఠ్యాంశంలోని 17వ పేజీకి సంబంధించినటువంటి సమగ్ర వివరణం. పద్మజ రాజారావుల ఏకైక కుమారుడు సుధీర్. సుధీర్కేమో సైన్యంలో చేరాలని ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుని సైన్యంలో చేరడం ఇష్టం ఉండదు. అందుకే పద్మజ, నువ్వు వెళ్ళొద్దు సైన్యంలోకి అని చెప్తుంది. మనకున్న వ్యాపారం, ఆస్తులు మొదలైనవి చూసుకుంటూ మా దగ్గరే ఉండవచ్చు కదా అంటుంది. అప్పుడు సుధీర్, అమ్మ, దేశం కోసం సేవ చేయడం అనేది గొప్ప అదృష్టం. అటువంటి అదృష్టం నాకు అవకాశం రూపంలో వచ్చింది. అందువలన నేను సైన్యంలో చేరదలుచుకున్నాను అని గట్టిగా అంటాడు. అప్పుడు పద్మజ కంగారు పడుతూ అయోమయంగా చూస్తూ, వద్దు నాన్న, నువ్వు మాకొక్కగానొక్క కుమారుడు, అందువలన నువ్వు సైన్యంలో చేరవద్దు, నువ్వు మా కళ్ళ ముందే ఉండాలని అంటుంది. ఇదే విషయాన్ని పద్మజ రాజారావుతో చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాజారావు, నీకు ఏదైనా ఉద్యోగం కావాలంటే ఇప్పిస్తాను, కానీ సైన్యంలో మాత్రం చేరవద్దు అని చెప్తారు. అక్కడ ముఖ్యంగా పద్మజ రాజారావుల విషయం ఎలా ఉంటుందంటే, దేశభక్తి అనేది లేకుండా స్వార్థంతో కూడినటువంటి వారి జీవన విధానాల గురించి చెప్పడం జరిగింది.